రాష్ట్రంలో బలమైన శక్తికి ఎదుగుతున్న జనసేన పార్టీ ఎదుగుదలను కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. ఏదో విధంగా జనసేన పార్టీ క్యాడర్ను తప్పుదోవ పట్టించే విధంగానే నిత్యం కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే వైసీపీ అనుకూల వ్యక్తిగా పిలువబడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య జనసేన పార్టీపై తన అక్కస్సును వెళ్లగక్కుతున్నాడు. జనసేనకు వెనుదనుగా ఉండే పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టార్గెట్గా అబద్ధాలను ప్రచారం చేస్తూ క్యాడర్ను బలహీనపరచాలనే ఆలోచనలో పనిచేస్తున్నాడు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తారని ట్విట్టర్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్న మనోహర్ను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ చేత వైసీపీ సరికొత్త నాటకానికి తెరలేపిందని పలువురు జనసైనికులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న జనసేన పార్టీ ఎదుగుదలను కొంతమంది వారవలేకపోతున్నారు. ఏదో విధంగా జనసేన పార్టీ క్యాడర్ను తప్పుదోవ పట్టించే విధంగా నిత్యం కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ అనుకూల వ్యక్తిగా పిలువబడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య జనసేన పార్టీపై తన అక్కస్సును వెళ్లగక్కుతున్నాడు. జనసేనకు వెనుదనగా ఉండే పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని టార్గెట్గా చేసుకుంటూ అబద్ధాలను ప్రచారం చేస్తూ క్యాడర్ను బలహీనపరచాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తారని ట్విట్టర్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్న మనోహర్ను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే రామ్ గోపాల్ చేత వైసీపీ సరికొత్త నాటకానికి తెరలేపిందని పలువురు జనసైనికులు మండిపడుతున్నారు.